హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒకరు లేక ఇద్దరు పిల్లలు కలిగినటువంటి వారందరికీ ఇప్పుడిప్పుడే కేంద్రం నుంచి అదిరిపోయే శుభవార్త వచ్చిందండి. సో వీడియోలోకెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఒక్కొక్కరికి రూ. 11,000 వరకు బెనిఫిట్ అయితే మనకు రాబోతుంది. సో కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలను కూడా ఖరారు చేసింది. రాబోయే స్వాతంత్ర దినోత్సవ కానుక సందర్భంగా మరోసారి మోదీ గవర్నమెంట్ అయితే మనకు గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది. సో వీడియోలోకెళ్ళి పూర్తి వివరాలు తెలియచేస్తాను. వీడియోని స్కిప్ చేయొద్దండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్‌గా చూడండి. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో ఒకరు లేక ఇద్దరు పిల్లలు కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని మీరు షేర్ అయితే చేయండి. ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్‌లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి, పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని మీరు ఆల్ పైన ట్యాప్ చేస్తే, ఏ చిన్న అప్డేట్ అయినా సరే మన యొక్క కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన వెంటనే మిస్ కాకుండా అందరికంటే ముందుగా ఈజీగా మీరు ప్రతి ఒక్క అప్డేట్‌ని కూడా తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్‌ని మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అనేక రకాల సంక్షేమ పథకాలనైతే అమలు చేస్తూ వస్తుందండి. అందులో భాగంగానే మనకిప్పుడు మరో కొత్త పథకానికి ప్రారంభించేందుకు శ్రీకారం అయితే చుట్టింది. ఈ కొత్త పథకం కింద ఎవరు ఎలిజిబిలిటీ సాధిస్తారు అంటే, బీపీఎల్ రేషన్ కార్డు కలిగిన వారు ప్రాధాన్యంగా ఈ పథకానికి అర్హత సాధిస్తారు. ఈ రేషన్ కార్డు కలిగినటువంటి కుటుంబదారులకు మన యొక్క కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ పథకాలనైతే అమలు చేస్తూ ఉంటారు. అయితే రాష్ట్ర ప్రభుత్వాలతో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వమే సొంతంగా రేషన్ కార్డు కలిగినటువంటి కుటుంబాలకు ఇప్పుడు ఊహించని శుభవార్త అయితే ప్రకటించింది. ముఖ్యంగా కుటుంబంలో ఒకరు లేక ఇద్దరు పిల్లలు కలిగినటువంటి ప్రతి ఒక్క వారికి కూడా నేరుగా డబ్బులనైతే విడుదల చేస్తుంది. ఈ యొక్క పథకం పేరే ప్రధానమంత్రి మాతృవందన యోజన. ఈ పథకం కింద తొలిసారి గర్భం ధరించినటువంటి మహిళలకు మన యొక్క కేంద్ర ప్రభుత్వం రూ. 5,000 వరకు నేరుగా వారికైతే ఖాతాల్లోకైతే విడుదల చేస్తుంది. ఇక రెండోదిగా వచ్చేసి, రెండోసారి గర్భం ధరించినప్పుడు ఆ పాప గనక పుట్టినట్లయితే ఖచ్చితంగా వారికి రూ. 6,000 వరకు బెనిఫిట్ అయితే ఇస్తుంది. సో మీకు తొలి కాన్పులో పాప అయినా సరే, బాబు అయినా సరే మీకు వచ్చే డబ్బులు 100% మీకు ఇచ్చేస్తుందనమాట. మీ ఖాతాల్లోకైతే నేరుగా అకౌంట్‌లో పడిపోతాయి. కానీ రెండోసారి మాత్రం పాపను జన్మించిన వారికి మాత్రమే రూ. 6,000 అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా ఒక విడతలో 5,000, రెండవ విడతలో రూ. 6,000 చొప్పున మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఒకరు లేక ఇద్దరు కలిగిన పిల్లలు కలిగినటువంటి కుటుంబదారుడికి ఈ డబ్బులైతే ఇస్తారు. సో ఈ యొక్క పథకానికి మనం ఎక్కడ అప్లై చేసుకోవాలి? ఎలా అప్లై చేసుకోవాలి అంటే చాలా సింపుల్ అండి. మనం మన దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క అంగన్వాడీ స్కూల్స్ ఉంటాయి కదా! సో, అంగన్వాడీ స్కూల్స్‌కైతే వెళ్ళిపోవాలి. సో, గర్భం ధరించిన తర్వాత అంగన్వాడీ స్కూల్స్‌కెళ్ళి, సార్ ఇదిగో మా యొక్క పాప గర్భవతి అయిందండి. సో, ఇప్పుడు మాకు ప్రెగ్నెంట్ ఈమె ఫస్ట్ కాన్పండి అని చెప్పినప్పుడు వాళ్ళ ఫస్ట్ కాన్పుగా వాళ్ళు రికార్డ్స్ అనేది తీసుకుంటారు. సో, సెకండ్ కాన్పు వచ్చినప్పుడు సెకండ్ కాన్పు రికార్డ్స్ తీసుకుంటారు. సో, అనంతరం మనకు వాళ్ళే ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకం కింద అంగన్వాడీ స్కూల్‌లో ఉన్నటువంటి టీచర్సే అప్లై చేస్తారు. మనకైతే ఎక్కడ అప్లై చేయాల్సిన పని లేదు. సింపుల్‌గా వాళ్ళు అడిగినటువంటి ఆధార్ కార్డు, హాస్పిటల్ రిపోర్టు, సో, దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం ఇస్తే సరిపోతుంది. ఆటోమేటిక్‌గా అంగన్వాడీలోనే మన పేరైతే రిజిస్టర్ చేసుకొని, ఈ యొక్క పథకానికి సంబంధించిన బెనిఫిట్ అయితే మనకిస్తారు. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఒకటే, ఈ పథకం కింద మీకు అర్హత ఉండాలి అంటే ఖచ్చితంగా ఆధార్ కార్డ్‌తో ఈకేవైసీ అనేది మరియు ఆహ్, బ్యాంక్ అకౌంట్‌కి ఉండాలి. ప్లస్సు బ్యాంక్ అకౌంట్‌తో పాటుగా రేషన్ కార్డ్‌కి 100% ఉండాలి. ఇవి 2 కేవైసీలనేది మీకు కంప్లీట్ చేసుకొని, మీరు ఫస్ట్ కాన్పు గాని, లేదా రెండో కాన్పు గాని అయితే మాత్రం, ఈ ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకానికి సంబంధించిన నిధులను నేరుగా మీరు చేసుకోవచ్చు. సో, చాలామందికి అంగన్వాడీ స్కూల్‌లో చేస్తారని తెలీదు. కొంతమంది టీచర్సు చెయ్యకుండా ఎగ్గొడతారనమాట. సో, కాబట్టి మీరు అడిగి చేయించుకోండి. ఇది ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనుకోండి. సో, ఇది ఫస్ట్ ప్రెగ్నెన్సీ. మాకు అమౌంట్ ఏది రాలేదు. సో, ఇది మాకు సెకండ్ ప్రెగ్నెన్సీ. మాకు ప్రధానమంత్రి మాతృవందన యోజనకి మీరు అప్లై చేశారా అని గట్టిగా అడగండి. సో, చాలామంది ఏం చేస్తుంటారంటే, వాళ్ళు అప్లై చేయరు. రీసెంట్‌లీ మా యొక్క ఫ్రెండ్‌కి గూడా, ఒక అబ్బాయికి గూడా ఫస్ట్ కాన్పులో బాబు పుట్టాడు. కానీ ప్రధానమంత్రి మాతృవందన యోజన స్కీమ్‌కి సంబంధించిన నిధులైతే వాళ్ళకి పడలేదు. సో, అంగన్వాడీ స్కూల్ టీచర్ అయితే అప్లై చేయలేదు. సో, నేను చెప్పాను వాడికి. చెప్పిన తర్వాత వాళ్ళు వెళ్లి అడిగాడు. అడిగిన తర్వాత అప్లై చేస్తే అప్పుడు పడ్డాయి. సో, సెకండ్ కాన్పులో వచ్చేసి పాప పుట్టింది. సో, వాళ్ళకి గూడైతే డైరెక్ట్‌గా రూ. 6,000 అయితే సెకండ్ టర్మ్ అయితే వచ్చాయన్నమాట. సో, కాబట్టి మీరు గూడా ఖచ్చితంగా ఏం చేస్తారంటే,
మీ దగ్గర ఉన్నటువంటి అంగన్వాడీ స్కూల్స్‌కెళ్ళేసి మీరు అయితే ఫస్ట్ కాన్పు, సెకండ్ కాన్పుకి మాత్రమే ఈ బెనిఫిట్ ఉంటుంది. సో, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ వీటిలకైతే ఏముండదనమాట. సో, కాబట్టి మీరు ఫస్ట్, సెకండ్ ఎవరైతే ఉంటారో మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో ఎవరైనా ప్రెగ్నెన్సీలు గనక ఉంటే, సో, ప్రెగ్నెంట్ వుమెన్ గనుక ఉంటే దయచేసి వాళ్ళకి కూడా ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ యొక్క స్కీమ్ తీసుకుంటే ఎందుకని మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ డబ్బులిస్తుంది అంటే, ఈ డబ్బులు దేనికిస్తుందంటే బాగా వినండి. బిడ్డ పుట్టాక వాళ్ళ యొక్క పోషణ నిమిత్తమై తల్లికి అంటే కొంచెం పౌష్టికాహారం అనేది సమృద్ధిగా ఉండాలి. బిలో పావర్టీ లైన్ అంటే అర్థం ఏంటి? దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నవారని అర్థం. సో, రేషన్ కార్డ్ దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నవారు కలిగినటువంటి రేషన్ కార్డ్‌ని కలిగి ఉన్నవారు కొంచెం తినడానికి ఎఫెక్టివ్ ఫుడ్, మంచి ఫుడ్ అయితే ఉండదు కాబట్టి, సో, ఈ యొక్క రూ. 5,000తో వాళ్ళు ఒక నెల రోజులైనా సరే మంచి ఫుడ్ తిని కొంచెం బలంగా ఉంటే బిడ్డకి తల్లి సమృద్ధిగా పాలిస్తుంది కాబట్టి బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ప్రధానమంత్రి మాతృవందన యోజన. సో, మనకక్కడ క్లారిటీ కూడా అర్థమవుతుంది. పాలిచ్చే తల్లులకనమాట. సో, కాబట్టి మీరు వెంటనే అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటే వెంటనే మీరు మీ యొక్క అంగన్వాడీ స్కూల్స్‌లో అప్లై చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇలాంటి పథకాలు ఎప్పటికప్పుడు వచ్చిన వెంటనే మిస్ కాకుండా మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని కూడా ఆల్ పైన ట్యాప్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.